హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఎస్ఎస్సిజిడి స్టీల్ ప్లాంట్లో అప్పట్లాగా పాత గ్రౌండ్ అది కాదు, గ్రౌండ్ చేంజ్ అయింది. పాత గ్రౌండ్ వీడియోస్ చూడండి, ఇదిగో ఇక్కడ వస్తుంది. కాకపోతే ఇప్పుడు గ్రౌండ్ చేంజ్, ఇదిగో కొత్త గ్రౌండ్ చేశారు. ఈ గ్రౌండ్లో పెడుతున్నారు. గ్రౌండ్ అంటే గ్రౌండ్ కాదు, ఇది కూడా రోడ్ అయినా పాత ప్లేస్ కాదు, కొత్త ప్లేస్. ఇది మొత్తం 5 km, ఇటువైపు 2.5, అటువైపు 2.5. అయితే అటువైపు 2.5 తర్వాత ఎండింగ్లో సిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ పట్టుకొని వచ్చి ఇక్కడ మన ఆర్ఎఫ్ఐడి సిస్టమ్, మనం లేట్గా స్టార్ట్ అయినా ముందుగా స్టార్ట్ అయినా ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ కాబట్టి ఎవరి టైమింగ్స్ వాళ్ళు ఉంటాయి. 100 మందిని వదులుతున్నారు. అప్పట్లాగా 2 బ్యాచ్లు కాదు, ఇప్పుడు 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు అవుతున్నాయి రోజుకి. మీకు తెలుసు కదా, మొత్తం ఏపీ మొత్తానికి ఇది ఒకటే గ్రౌండ్. అయితే ఆర్ఎఫ్ఐడి కాబట్టి మీరు ముందుగా వెళ్ళిపోవడానికి ఏం చూడకండి. ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోనివ్వండి. వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 2-3 నిమిషాలు ఆగి మీరు స్టార్ట్ అవ్వండి. ఆర్ఎఫ్ఐడి కాబట్టి మీరు లేట్గా స్టార్ట్ అయినా మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే టైమింగ్ చూపిస్తుంది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళారనుకో, మీకు టైమింగ్ వాళ్ళని చేసి చేయడానికి బాగుంటుంది. ఫ్రీగా గ్రూప్లో కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళినట్టు ఉంటుంది. అయితే ఆర్ఎఫ్ఐడి అయిన తర్వాత లాస్ట్లో టైమింగ్స్ ఏమి మీరు టైం చూసుకుంటూ మీరు రన్ చేయొచ్చు. ఇప్పుడు అప్పట్లాగా మెడికల్ రన్నింగ్ 2 ఒకసారి కాదు, ఓన్లీ గ్రౌండ్ ఒకటే. గ్రౌండ్లో 5 km చెస్ట్ హైటు ఈ 3 చూసి క్వాలిఫై అయిన వాళ్ళు మెడికల్కి పంపిస్తారు. మెడికల్కి మళ్ళీ వేరేగా డేట్ ఇస్తారు. అయితే ఫస్ట్ మీరు ఫిజికల్ క్వాలిఫై అవ్వడం, ఈ గ్రౌండ్ అది ఎక్కడ ఉంటుంది. అయితే చాలామంది బయట నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ బై ట్రైన్ వచ్చిన వాళ్ళందరూ దువ్వాడ స్టేషన్లో దిగిపోండి. దువ్వాడ స్టేషన్ చాలా దగ్గర. చాలామంది తెలీదు దువ్వాడ స్టేషన్. వైజాగ్ స్టేషన్లో దిగి మళ్ళీ బ్యాక్ రావడం అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. అయితే ఈ వీడియో చూసిన చాలా లాంగ్ నుంచి వచ్చిన, బయట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా స్టేషన్లో ట్రైన్ మీద వస్తే దువ్వాడ స్టేషన్లో మీరు దిగిపోండి. దువ్వాడ స్టేషన్ నుంచి చాలా దగ్గర. మీరు వైజాగ్ కానీ వెళ్తే చాలా ఇబ్బంది పడిపోతారు. దువ్వాడ స్టేషన్ నుంచి ఏముండదు. అక్కడి నుంచి కూర్మన్పాలెం అని అడిగితే 20 రూపాయలు ఇస్తే తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఇంకో 20 రూపాయలు ఇస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సిఎస్ఎఫ్ బ్యారక్స్ దగ్గర దించండి అంటే కరెక్ట్గా మన రన్నింగ్ గ్రౌండ్ దగ్గర దించేస్తారు వాళ్ళు. మొత్తం మీకు 40 రూపీస్ అవుతుంది అక్కడి నుంచి అక్కడికి. అయితే మిగతాది మీకు ఏ డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. మిగతాదంతా రేపు నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ రన్నింగ్కి వెళ్ళిన ఒక పర్సన్తో మనం ఇంటర్వ్యూ చేసి రేపు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.